ఐపీఎల్ 2024లో ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంచలన బంతితో మెరిశాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్ రిలే రుస్సోను అద్భుతమైన యార్కర్తో క్లీన్ బౌల్ చేశాడు. బుమ్రా వేసిన బంతికి రుస్సో దగ్గర సమాధానమే లేకుండా పోయింది. పంజాబ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్లో మూడో బంతికి శామ్ కుర్రాన్ రుస్సోకు స్ట్రైక్ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో రుస్సోకు బుమ్రా అద్భుతమైన యార్కర్ వేశాడు. రుస్సో తన బ్యాట్తో బంతిని అడ్డుకునే లోపలే స్టంప్స్ను గిరాటేశాడు. ఇది చూసిన రుస్సోకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలోని సూపర్ బాల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో బుమ్రా సంచలన ప్రదర్శన కనపరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. లోక్సభ సీట్ల పరంగా దక్షిణాదిన అతిపెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 39 స్థానాలకు నేడు తొలి దశలోని ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఎంతో ఉత్కంఠతో కూడిన ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నా డీఎంకే, బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. అయితే తమిళనాడు లోక్సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు నటులు రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్ శుక్రవారం తెల్లవారుజామున పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్ శుక్రవారం ఉదయం చెన్నైలోనే పోలింగ్ బూత్లలో ఓటు వేసేందుకు క్యూ లైన్లలో నిలబడ్డారు. తమిళ మీడియా చెప్తున్న ప్రకారం ఎన్నికల్లో మొదటగా ఓటేసిన సినిమా హీరో అజిత్ కుమార్ అని తెలుస్తుంది. ఆయన ఉదయం 6:30 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే ఆయన క్యూ లైన్లో పాల్గొన్నారు. చెన్నైలోని తిరువాన్మియూర్లో అజిత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ నయనతార మరో బాలీవుడ్ చిత్రానికి రెడీ అవుతున్నారా అన్న ప్రశ్నలకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఒక పక్క పిల్లలు, భర్త అంటూ సంసార జీవితంలో ఎంజాయ్ చేస్తూనే మరో పక్క నటిగా బిజీగా ఉన్న ఏకైక నటి నయన్. దక్షిణాదిలో సూపర్ స్టార్గా రాణిస్తున్న నయనతార చాలా కాలంగా తరువాత ఇటీవలే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమె నటించిన తొలి చిత్రం జవాన్ సూపర్ హిట్ అయింది. ఇకపోతే ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న 2 చిత్రాల షూటింగ్ను పూర్తి చేశారు. అందులో ఒకటి మన్నంగటి సిన్స్ 1960. దర్శకుడు డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటుడు యోగిబాబు, దేవదర్శిని, గౌరీ కిషన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షాన్ లోల్డన్ సంగీతం, ఆర్డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది ప్రారంభమైంది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ ఈ చిత్రాన్ని మల్లిక్రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డీజే టిల్లుకు సీక్వెల్గా ఈ సినిమాను రూపొందించారు. గతంలో రిలీజ్ అయిన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29 ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెటిక్స్ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ట్రైన్ ఒకటి. డింపుల్ హయాతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జయరామ్, కేఎస్ రవికుమార్, నాజర్, వినయ్, భావన, సంపత్ రాజ్, బబ్లు పృథ్వీరాజ్, యుకి సేతు, గణేష్ వెంకట్రామన్, శ్రీరంజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బి క్రియేషన్స్ పతాకంపై కలర్పులి యేస్దాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే దీనికి సంగీతం అందించడం విశేషం. ఇంతకుముందు మిస్కిన్ డెవిల్ అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈయన తాజాగా దర్శకత్వం వహించిన పిశాచి చిత్రంలో నటుడు విజయ్ సేతుపతి గెస్టాల్ చేశారు. ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కాగా ఇప్పుడు ట్రైన్ చిత్రంలో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా మిస్కిన్ సంగీతం అందిస్తున్నారు. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన పెద్ద లక్ష్యం ముందు పంజాబ్ కింగ్స్ 14-4 స్కోరుతో ఆరంభంలోనే మోకరిల్లింది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మల మెరుపులు కింగ్స్ను గెలుపు ట్రాక్లో పడేశాయి. కానీ వికెట్లు అందుబాటులో లేక 6 బంతుల్లో సులువైన 12 పరుగుల్ని చేయలేక చివరకు పంజాబ్ ఆల్అౌట్ అయింది. దీంతో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై 9 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ 53 బంతుల్లో 78, 7 ఫోర్లు, 3 సిక్స్లు. తిలక్ వర్మ 18 బంతుల్లో 34 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్స్లు దాటిగా ఆడారు. హర్షల్ పటేల్ 3, శామ్ కరణ్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో
183 పరుగులకు ఆల్అౌట్ అయింది. ప్రస్తుతం విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ రష్యా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మాస్కో నుంచి వచ్చిన రష్యా బృందం నేరుగా హైదరాబాద్లోని చిరంజీవి ఇంటికి వెళ్లి కలిశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సహకారంపై వారితో చర్చించారు. రష్యాలో తెలుగు చిత్రాల షూటింగ్తో సహా తదితర అంశాలపై వారితో మాట్లాడారు. రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్ను ప్రమోట్ చేయడానికి వారు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. భారతీయ తెలుగు చలనచిత్ర పరిశ్రమ రష్యా మధ్య సృజనాత్మక సహకారాలపై ప్రతినిధి బృందం చిరంజీవితో మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ను కలిసిన వారిలో మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధి బృందంలోని సినిమా సలహాదారు జూలియా గొలుబేవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ఎకటెరినా చెర్కేస్ జాడే, ఫెడరల్ ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ మాస్కో యూనివర్సల్ యూనివర్సిటీ డైరెక్టర్ మరియా సిట్కోవ్స్కాయా ఉన్నారు.